మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ అంటే క్షీరదాలు అనగా పాలిచ్చేవి. ఆవు, మేక, గేదె, గాడిద. ఆయన గాడిద నువ్వు ఎగ్జాక్ట్ సౌండ్ చేస్తావు, నేను ఇస్తున్నా. అది నీకే బాగా వచ్చింది. పీ ఫర్ పాకుతూ ఉండేవి. పాము, బల్లి, నల్లి, నత్త. ఓకే. ఆర్ ఫర్ రోడ్డు మీద నడిచేవి. కుక్క, పిల్లి, గుర్రం, గాడిద. ప్రదీప్. ఈ ఫర్ ఎగురుతూ వెళ్ళేవి. పావురం, గద్ద, పిచ్చుక. ఎగిరిపోతే ఆ పాట పాడు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎస్ ఫర్ సంతలో దొరికే కోడి, చేపలు, పీతలు, రొయ్యలు. కోడి థ్యాంక్ యూ. ఇంకో ఎస్ ఫర్ సంసారంలో కొట్టుకుపోయేది. మనిషి మనిషి మనిషి, ఓన్లీ మనిషి. ఓకే. అంటే సంసారం అంటే గుర్తొచ్చింది. ఇలాగే మా సుబ్బారావు ఇవన్నీ కుదరదని చెప్పి సన్యాసం తీసుకున్నాడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడే అలాంటి భార్యా బాధిత సంఘం అధ్యక్షులు చాలా మంది ఉన్నారు, అక్కడ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సన్యాసం తీసుకుని పాపం ప్రతిరోజు వచ్చిన భక్తులందరికీ జ్ఞానోపదేశాలు చేస్తూ ఉన్నారు అనమాట. పొద్దున నాయన ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఇవి చేయాలి, అవి చేయాలి, రోజు అలా చెప్తూ ఉన్నారు. సో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక విలేకరి హిమాలయాల్లో వెళ్తుంటే 20-30 మంది సాధువులు, వీళ్ళే మా సుబ్బారావు వాళ్ళ బ్యాచ్, జాన్, అప్పారావు, వీళ్ళందరూ కలిసి గుంపులుగా వెళ్తున్నారు. స్వామీజీ గుంపులుగా వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? మేమంతా సజీవ సమాధులు అయిపోదాం అనుకుంటున్నాం భయ్యా, మేమంతా మట్టిలో కలిసిపోదాం అనుకుంటున్నాం భయ్యా అని. ఎందుకు, ఏమైందండి? ఈ మధ్యన ప్రతి ఒక్కరు వాట్సాప్ లో, ఫేస్బుక్ లో జ్ఞానోపదేశాలు ఇచ్చి పారదొక్కుతున్నారు. ఇక మాతో ఎవ్వడికి పని లేదు, అందుకే మేము ఆత్మహత్యలు చేసుకుందాం అనుకుంటున్నాం. అరే కితకితలు పెట్టుకుంటారు. జోక్ అది. ఎడిటర్ గారు ఇవాళ ఎపిసోడ్ అయితే ఈ షాట్ లో వేస్తూ ఉండండి నవ్వినట్టు. సో వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. మీకు కూడా అంటే ఎవరికైనా నిజంగానే చాలా చిరాగ్గా ఉంటుంది ఎవడైనా జ్ఞానోపదేశం చేస్తుంటే, నాయన ఇలా ఉండకూడదు, జాగ్రత్తగా చదువుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, టైంకి ఇంటికి రావాలి, ఇలాంటి చాలా మంది ఉపదేశాలు చేస్తూ ఉంటారు కదా. ఇలాంటివి ఎవరైనా చేస్తూ ఉంటారా? మీకు చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? నుంచిన వాడు మాట్లాడక తప్పదు, మాట్లాడిన వాడు కూర్చోక తప్పదు. హాయ్, మై నేమ్ ఇస్ ప్రదీప్. మై నేమ్ ఇస్ ప్రదీప్ గారు. నా పేరు ప్రదీప్. నేను ఫుల్ గా తాగుతున్నప్పుడు మా నాన్న వచ్చి, అరే వద్దురా, సోడా తక్కువ వేసుకోకరా, ఎక్కువ వేసుకో, ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నప్పుడు అలా అనిపిస్తుంది. వాట్ ఏ అండర్స్టాండింగ్ డాడీ. మా పక్కింటి అమ్మాయి రోజు నన్ను చూసి నవ్వుతుంది విండో నుంచి. అయితే మా ఫ్రెండ్ చెప్పిండు విండో పక్కన మిర్రర్ ఉందని. యాక్చువల్గా ఆమె చూసి నవ్వే, నన్ను చూసి నవ్వుతలేదు, మిర్రర్ లో చూసుకుంటే నవ్వుతుంది. అయ్యా ఇప్పుడు నిన్ను చూసి నవ్విందా? నార్మల్ గానే నవ్వింది. నువ్వేం చేసావు? మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత రియలైజ్ అయినా. ఈయనకి ఇంకా బల్బు వెలగలేదు. నువ్వు కూర్చోనన్నా, నువ్వు అలా కిటికీలోంచి చూస్తూనే ఉండు. మా ఫ్రెండ్ నైట్ తాగి పడిపోయాడు. పడిపోయి పొద్దున్న లేచి, అరే ఏం తాగొద్దురా అని చెప్పి నాతో చెప్పారు. అతను తాగిన ఎవరితో కాదు, నాతోటే తాగు. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మన దగ్గర మ్యాటర్? ఒక రోజు బార్ లో ఒక అతను కనిపించి, ఈ వయసులో తాగడం ఏంటి, హెల్త్ కనిపించి. ఎవరు? నీకు అమ్మ? నాకే. బార్ లో ఎవరైనా కనిపించారా? ఒక రోజు బార్ లో ఒక అతను కనిపించి, ఈ వయసులో తాగడం ఏంటి అని, హెల్త్ ఖరాబ్ అవుతున్నాను అన్నాడు. అందుకే నీళ్లు పోసుకొని తాగుతున్నా, వచ్చిన పని చూసుకో అన్నాడు. నా బాయ్ ఫ్రెండ్ నాకు రింగ్ ఇచ్చాడు. సో నేను నా ఫ్రెండ్స్ అందరికి చూపించాను. ఇంకో తెలివి కల్లా నా ఫ్రెండ్ లేచి, అరే అసలు అది ఒరిజినల్ కాదో ముందు హౌస్ లోన్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, నీ మొహం నీకు నాకు ఇచ్చాడని కుళ్ళు కదా అని నేను తింటా. ఇంకానే అమ్మాయి ఇది నా రింగ్ కదా అని అనలేదు. నా ఫ్రెండ్ ఫుల్ తాగుతుంది అనమాట. ఒక రోజు నేను బీర్ తాగుతుంటే అన్నదనమాట, ఏంటి అలా తాగుతున్నా? సెంటెన్స్ ఏంటి తెలుసా? నా ఫ్రెండ్ ఫుల్ తాగుతుంటది, ఓ రోజు నేను బీర్ తాగుతుంటా. అంటే నా ఫ్రెండ్ ఫుల్ బాటిల్ తాగుతుంది అనమాట. నేను ఒక రోజు బీర్ తాగుతుంటే అంటుంది అనమాట, ఏ తాగొద్దే, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ మనకు మస్తు ఫ్యూచర్ ఉంది అని అన్నది అనమాట. ఒక రోజు నేను అన్నాను,
మనం ఇద్దరమే మాట్లాడుకోవాలి ఇక తాగడం గురించి అనేసి అన్నాను. నైట్ టైం మేడ మీద అందులో ఎవరు ఉన్నారే కనిపిస్తున్నారు అక్కడ కనిపిస్తున్నారు. మజ్జిగ ఇవ్వండిరా. నైట్ టైం టెర్రస్ మీద వాక్ చేస్తుంటే పక్కింటి ఆంటీ వచ్చి ఏందో చదువుకోవచ్చు కదా నైట్ టైం ఏంటంటే నేను అన్నాను నైట్ టైం నేను కన్ఫర్మ్ గా చదువుతానంటే నీకు కన్ఫర్మ్ గా చదువుతాను నీకు చదవదని నేను నిద్రపోవడం చెప్పా. సమస్యలు బాగా ఉండుంటాయి చదివితే సమస్యలు ఆ సమస్యల పరిష్కారం బట్టి. కెమెరాన్ గంగాతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ అంటారు కదా ప్రతి ఒక్క అమ్మాయి ఆర్డినరీయే ఎక్స్ట్రాడినరీ కాదు అంటారు కదా. గురుగారు ఏంటి అసలు ఏం జరిగింది మార్నింగ్ ఏం తిన్నారు ఏంటి? కెమెరాన్ గంగాతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ అంటారు కదా ప్రతి ఒక్క అమ్మాయి ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ ఎవరు కాదు అంటారు కదా అట్లాంటప్పుడు అడ్వైస్ ఇచ్చారా అనిపిస్తుంది. అది చెప్దాం అనుకున్నావా? అవునండి నేను చూసా ఆ సినిమా. మేము కూడా చూసామండి. అంతా సర్వమంగళ మేళమే. అది సినిమా కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం అలాంటి డైలాగ్స్ పెట్టారమ్మా. కాకపోతే అమ్మాయిలందరూ ఎక్స్ట్రాడినరీయే. నేను సిగరెట్ తాగుతుంటే ఒక అంకుల్ కి దొరికిపోయాను. ఆ అంకుల్ ఇలా జ్ఞానబోధ చేసి స్టార్ట్ చేశాడు. అయితే అంకుల్ ఆపేసేయండి ఈ డబ్బా కొనిచ్చింది మీ అబ్బాయి అని చెప్పేశారు. ఈ నగరానికి ఏమైంది? పాప నువ్వు నుంచో. ఇద్దరు అక్క చెల్లెలా? బెస్ట్ ఫ్రెండ్స్. సో అంటే ఎప్పుడు రెగ్యులర్ గా ఒకటే డ్రెస్ వేసుకుంటా ఉంటాం. అంటే ఒక కర్టెన్ లాంటిది కొనుక్కుని కట్ చేసి ఇద్దరు సేమ్. ఎలా రెండు సేమ్ ఎలా దొరుకుతాయా? దొరుకుతాయి. చెప్పమ్మా. సరే నేను నా బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్తుంటే పక్కింటి అంకుల్ చూసి తప్పమ్మా ఇలా చేయకూడదు ఈ వయసులో ఫస్ట్ సెటిల్ అవ్వాలి లైఫ్ లో అన్నాడు. ఫస్ట్ మీరు పక్కింటి ప్రమిళ ఆంటీని గోకడం మానేయండి అంకుల్ వస్తున్నారంట. అంకుల్ కొంచెం కేర్ఫుల్ గా ఉండుంటే బాగుండేది సార్. సినిమాలో ముఖేష్ ఆడుకు బదులుగా ఒక మంచి పోరిని తీసుకొని పెడితే ఉంటది. దాంట్లో కూడా మీరు రొమాన్స్ ఎత్తుక్కుంటున్నారంటే మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు. కూర్చోండి. హాయ్ అన్నయ్య ఐఎమ్ షాని. ఐఎమ్ ప్రదీప్. మా అంకుల్ స్టడీ గురించి ఇలా చదువుకోవాలి అలా చదువుకోవాలని ఎప్పుడు చెప్తుంటే వాళ్ళేం పోయింది. అంకుల్ మీరేం చదువుకున్నారని అడిగితే అంకుల్ 7th క్లాస్ ఫెయిల్ అట నాకు చెప్పాడు. నువ్వు అప్పుడప్పుడు వీళ్ళు చెప్పే ఆన్సర్లు కూడా వినకమ్మ చెవులు మూసు. నాకెవరు ఉత్తబోధ చేయలేదు, నేనే ఒకరికి చేస్తాను. మా ఫ్రెండ్ కి ఏం చేసా? సిగరెట్ తాగుతుంటే సిగరెట్ తాగే మొగాడు సీరియల్స్ చూసే ఆడది బాగుపడినట్లు చరిత్రలో లేదు అని చెప్పేసి పీకినవుతి పక్కింటి ఆంటీకి లైన్ వేసినప్పుడు అంకుల్ ఉండలేదు చూసుకోరా అని చెప్పి అడ్వైస్ చేశా మా ఫ్రెండ్ కి. అదే పని చేస్తుంటావా? ఐ లవ్ యూ సో మచ్. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకోసం ఇక్కడ వరకు వచ్చాను. మా మేడం 10th లో చెప్పేదన్నమాట, ఎవరు అబ్బాయిల జోలికి వెళ్ళొద్దు, కాలేజ్కి వెళ్తున్నారు కదా, మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, ఎవరిని లవ్ చేయొద్దు అనేది చెప్పింది. నెక్స్ట్ డే ఆ అమ్మాయి ఇంకో అబ్బాయితో లేచిపోయింది. ఆ అబ్బాయి కూడా చెప్పడానికి వెళ్ళి ఉంటుంది అమ్మా. ఒక రోజు నేను మా ఫ్రెండ్ అని భోజనం వెళ్తుంటే ఎక్కడా మా ఊర్లో వాడు బాగా భోజనం తిని నాకు స్పీచ్ ఇచ్చాడు. అరగేంత వరకా వాడు బాగా తిని నాకు నువ్వు ఫుడ్ తినకరా ఆయిల్ ఫుడ్ అని చెప్పాడు. అప్పుడు నేను జలసగా వీని అనవసరంగా పిలిచాను నేను జలసగా ఫీల్ అయ్యాను. బాగా ఉంటాడా? బాగా అలా ఉంటాడు. మై నేమ్ ఇస్ ఉపేందర్. మా నాన్న మినిమం 5 కోర్స్ ఉన్న అమ్మాయిని పడేయమని నాకు జ్ఞానబోధం కలిగి కమర్షియల్ డాడీ. రోజు మా ఫ్రెండ్ నేను బెట్టి కట్టుకున్నాను. వాడు 10 బీర్లు నేను 10 బీర్లు తాగాలని. వాడు 10 తాగాడు, నేను 3 తాగాను. నేను ఫీల్ అవుతుంటే ఇంకో ఫ్రెండ్ వచ్చి ఎన్ని తాగినామని కాదురా ఎంత ఎక్కింది అనేది ముఖ్యం అని చెప్పి నాకు నాకెవరు అడ్వైస్ ఇవ్వలే కానీ నేను ఒకరికి అడ్వైస్ ఇచ్చాను. పిజ్జాలు బర్గర్లు తినకండి రా, తింటే హెల్త్ పాడవుతుంది, తినకుంటే నాలా స్మార్ట్ గా గ్లామర్ గా తయారవుతారు. బడతలో ఉన్నప్పుడు వెంట్రుకలు మీలా ముందుకు దూసి కవర్ చేయాలని మిమ్మల్ని చూశాక నాకు జ్ఞానోదయం కలిగింది. అంతా సద్దుడే ఇదంతా. ఈకలు తీసుడు సద్దుడు సైడ్ డిప్పా కొడితే ఇక్కడ ఉంది అనుకుంటారు ఎవరు. హాయ్ అన్నయ్య ఐఎమ్ మంగా ఎప్పుడొచ్చా? ఇప్పుడే
ఎవరు మంగ? భువనగిరి యాదాద్రి. యాదాద్రియా? మేకప్ వేసుకుని ఒక రోజు కాలేజ్కి వెళ్ళాను. మా ఫ్రెండ్ అంత మేకప్ అని క్లాస్ బిగింది. అయితే నేను ఒక రోజు తనని రబ్ చేసి చూసిన ఫేస్ ని. చెప్పినావు లేపదా? ఎట్లా రబ్ చేసినావు? తలకాయ తీసి గోడకేసి తిట్టి రుద్దినావా? మీరు ఎప్పుడైనా బస్ స్టాప్ లో గానీ ఎవరికోసమైనా కానీ విజిల్ వేసారా? లేదు. మరి ఇప్పటి వరకు విజిల్ ని దేనికి వాడారు? విమ్లను చూడగానే వచ్చేసింది ఆటోమేటిక్ గా. క్రీమ్ బిస్కెట్. ఎవరి మాట వినకు, మనిషి మాట అస్సలే వినకు అని పూరి గారు చెప్పారు. నేను ఎందుకు అప్పటి నుంచి 2 కుక్కలు పెంచుకుంటున్నాను. నువ్వు నేను ఫ్రెండ్స్ అన్నమాట. అయితే ఊరికే ప్రదీప్ వచ్చి మా ఇంట్లో దీనికి పెళ్లి చేయక ఇంకెన్ని రోజులు ఉంచుకుంటారా అంటే ఇక పెళ్లి కోసం నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ఫస్ట్ అయితే నువ్వు చేసుకో, దాని తర్వాత నేను చేసుకుంటాను. సల్మాన్ ఖాన్ మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు కూడా మా మమ్మీ అదే చెప్పారు. సల్మాన్ ఖాన్. హాయ్ ప్రదీప్, ఐఎమ్ రోజా. లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ కి వచ్చింది. అప్పుడు చెప్పింది ప్రదీప్ కళ్ళలోకి అల్లు పెట్టి చూడకే పడిపోతారు అని హితబోధ చేశారు. హలో హాయ్ ప్రదీప్. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? హలో. ఏ స్కూల్ మీరు? కాలేజా మీరా? మమ్మీ ఒకరోజు మా డాడీ జాబ్ లో నుంచి 1000 రూపీస్ తీసుకుంటే డాడీ దగ్గర దొరికిపోయినా. ఆ రోజే మోడీ బ్యాన్ చేసిండు. డాడీ బాగా తిట్టేసిండు. తర్వాతకి అన్నయ్య వచ్చి నీకంత తెలివి కూడా లేదు, నాలాగా 100 తీసుకోవాలి అప్పుడప్పుడు అని చెప్పిండు. హితబోధ చేశాడు. హాయ్ ప్రదీప్. హలో. నేను రీసెంట్ గా న్యూస్ ఛానల్ చూస్తుంటే బీకామ్ లో కూడా ఫిజిక్స్ ఉంటుందా అని. బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందా? దిస్ ఇస్ ఉపేందర్. నీ పేరేంటి? ఇద్దర్లో ఎవరు ఒరిజినల్ ఉపేందర్? ఓకే. గర్ల్ ఫ్రెండ్ తో గొడవ పడినప్పుడు మన తప్పు లేకున్నా మనమే ముందు కాంప్రమైజ్ కావాలని ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు. ఆ గొప్ప వ్యక్తి ఎవరో కాదు, ప్రదీప్ అన్న. తప్పు నీదేనా వాళ్ళదేనా? నువ్వు ముందు ఎందుకైనా మంచి సారీ చెప్పు. నీ సారీ చెప్పనా? నువ్వు కూడా అలా సింగిల్ గా ఉండిపోతావురా బాబు. హాయ్ అన్నయ్య, ఐఎమ్ వందన. గుంపులో కలిసిపోయావు. హలో. హాయ్ అన్నయ్య, ఐఎమ్ వందన. ఒకరోజు మా ఫ్రెండ్ వచ్చి మీకు వందనం. ఒకరోజు మా ఫ్రెండ్ వచ్చి మా స్కూల్ కి స్విమ్మింగ్ పూల్ కడుతున్నారు. దానికి డొనేషన్ గా ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటే నేను వెళ్ళి అదే ముందే ఒక బకెట్ వాటర్ ఇవ్వని సజెషన్ ఇచ్చొచ్చా. అవునా? నుంచో నుంచునే ఉంది. అందరు కలిసి పాడాలి. ఓకేనా? రెడీ? పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా? ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. అన్ని ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే మా. వన్ మోర్ టైం ఆల్ ది బెస్ట్. మీకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. ఇది ఇవ్వండి. ఇదే దొరకదని కోరుకుంటున్నాను అంతే.